నమస్కారాలు ప్రజలందరికీ, భారతదేశం ప్రజలందరికీ మరియు తెలంగాణ వాసులకు సమస్తమైనటువంటి ప్రజానికానికి మా యూట్యూబ్ ఛానల్ శ్రీ అభయాంజని ఆర్ట్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ మరియు మన సమాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాము. ప్రియమైన ప్రజలారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు దాటిపోయినా మరియు మనకు ఇంకా ఈ కష్టాల నుంచి విముక్తి కాలేదు. ఎక్కడ వేసిన కొంగడు అక్కడే ఉన్నది. కొంతమంది దగ్గర మాత్రమే ఈ దేశ సంపద అనేది ఉన్నది. కొంతమంది దగ్గర మాత్రమే ధనం అనేది ఉండడం వల్ల పేదరికం ఇంకా రూపుమాకుండా ఇంకా పేదవాళ్ళు అనే పదం ఇంకా వినిపిస్తూనే ఉన్నది. ప్రజలల్లో సరైనటువంటి అవకాశాలు లేక, విద్య వైద్య సౌకర్యాలు లేక ఇంకెంతో మంది ఎన్నో రకాల అవస్థలతోటి భారతదేశంలో ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మనకు స్వతంత్రం వచ్చినా మనకు రిపబ్లిక్ దినోత్సవంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించి మనకు అందించి ప్రాథమిక హక్కులు మనకు అందించిన మనకు ఎన్నో రకాల మన అవసరాల నిమిత్తం మన రాజ్యాంగాన్ని రచించినప్పటికి కూడా ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పటికి కూడా, ప్రజాస్వామికటువంటి వాతావరణం మనం ఉన్నప్పటికి కూడా ఇంకా చాలామందికి ఎన్నో రకాల అవకాశాలు లేక ఎంతోమంది ఇంకా నిరుద్యోగులుగా పేదరికంతో తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక ఎంతోమంది నిలలేనటువంటి పరిస్థితిలో భారతదేశంలో గిరిజన ప్రాంతాలు, ఇంకా అణగారిన వర్గాలు, ఇంకెంతోమంది వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలు సమాజంలో ఇంకా దోపిడీకి వేదనలకు గురవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా, ఈ భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆశయాలను దుర్వినియోగం చేయకుండా అంబేద్కర్ బాటలు నడవాలని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మనమంతా కూడా ఏకతాటిపై నడిచి సమాజంలో స్వార్థాన్ని వీడి కొంతమైన ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద ప్రజా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కోరుకుంటూ, మరియు ఎంతోమంది పేదల ఆకలిని కన్నీళ్లను తుడవాలని, ఎంతోమంది రోడ్ల మీద వెంట ఎంతోమంది బతుకులు వెలదీస్తున్నారు. ఎంతోమంది మంచి మంచి చదువులు చదువుకొని కూడా వారి మేధస్సు, వారి యొక్క తెలివితేటలు, వారి ప్రతిభ అనేది వృధా అవుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజల కోసం ఉపయోగపడాలని, ప్రజా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని, ప్రజాక్షేత్రంలో ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు పతనమైతే అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ప్రజలమైన యుద్ధం కాకుండా ప్రజల కోసం పనిచేసే అన్నల మీద యుద్ధం ప్రకటించడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అరాచక విధానం. దాన్ని ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధిని చేయాలి. పేద ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి కనీస అవసరాలు తీర్చాలి, వారి ఆకలిని తీర్చాలి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఎక్కడికి వెళ్ళినా చాలామంది మరి అడుగడున్న ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా ఎన్నో రకాల పారిశ్రామిక ప్రాంతాలలో కూడా ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ అభివృద్ధి ఉన్నటువంటి ఈ యుగంలో కూడా ఇంకా ప్రజలు ఇంకా పేదరికంతో 100 ఏళ్ళు అయిన స్వతంత్రం వచ్చి మన బతుకులు మారలేదంటే, మన వ్యవస్థ మారలేదంటే, మనకు ఎన్నో రకాల మరి యంత్రిక యుగంలో ఉన్నప్పుడు కూడా ఎంతో టెక్నాలజీ, ఎన్నో నైపుణ్యం గల మన విద్యలు, చదువులు మనకు ఉన్నప్పుడు కూడా ఈ ప్రజలను బాగు చేసే ఈ టెక్నాలజీ అనేది ఇంకా ముందుకు ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. కాబట్టి ప్రజలారా, మీరంతా కూడా ఈ యొక్క రిపబ్లిక్ దినోత్సవంగా మన హక్కులు మనం తెలుసుకొని, ప్రజా సమస్యలు మనం తెలుసుకొని, ప్రజలకు మనం అందరం ఉపయోగపడాలి. ఒకరికొకరు తోడు నీడై మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశ మాత విముక్తి కోసం పోరాడిన భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఎంతోమంది సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం చాలామంది తెర వెనుక ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మరి వారి ప్రాణాలను తెగించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఈ యొక్క మనకు విలువైనటువంటి రాజ్యాంగాన్ని మనకు ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ కూడా సమాన హక్కులు, అవకాశాలు కలిగే విధంగా మరి రాజ్యాంగాన్ని రాశారు. వారి కోసం మనం ఒక ధన్యవాదాలు తెలియజేయాలి. వారికి మన పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో అసులు బాసిన ఎంతోమంది మహావీరులకు, యోధులకు పాదాభివందనాలు తెలియజేస్తూ వారిని స్మరించుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా స్వతంత్రాన్ని వృధా కాకుండా, స్వతంత్ర ఫలాలు వృధా కాకుండా, మన అధికారం దుర్వినియోగం చేయకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలని అందరూ కూడా పనిచేయాలి. అందరూ కూడా చట్టబద్ధంగా నడుచుకోవాలి. చట్ట పరిధిలో ప్రభుత్వాలు నడవాలి, పౌరులు కూడా నడవాలి. రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఉండాలి. మరి ఓటు హక్కు ద్వారా ప్రజలు ముందుకు పోయి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి. ఓటు హక్కు ద్వారానే అంబేద్కర్ మనకు ఈ రాజ్యాధికారం రావాలని ఆశించారు. మరి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అడవులలో పనిచేసే అన్నలు కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేసి ప్రజల కోసం పనిచేసినట్లయితే తప్పకుండా ఈ వ్యవస్థను మనం ముందుకు తేవచ్చు. కొన్ని అరాచక శక్తులు నిజాయితీ ఉన్న వారిని అనగదొక్కుతున్నాయి. అయినా కూడా కొంత ఐకమత్యం ఉన్నప్పుడు
ఇంతటి అరాచక శక్తులను అణిచే ప్రజా ఉద్యమాలు లేవదీసినట్టయితే తప్పకుండా ఈ దోపిడీ వ్యవస్థ కూలిపోతుంది, ఈ దొంగల రాజ్యం కూలిపోతుంది. మరి ఈ బడా బూర్జా పెట్టుబడిదారుల చేతిలో మన భారతమాత బందీ కాకుండా మన అందరం ఐకమత్యంగా ఉండాలని పోరాటం చేయాలని, ప్రతి సమస్యల మీద పోరాటం చేయాలని, మరి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందే విధంగా, భారతమాత ఫలాలందరికీ అందే విధంగా, ఈ భారతమాత సంపద ప్రతి ఒక్కరికి చెందే విధంగా మనం అందరం కూడా ఐకమత్యంగా నిలబడి పోరాడాలని, నేను ఆ పోరాట స్ఫూర్తి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎంతోమంది విప్లవకారులు, ఎంతోమంది దేశభక్తుల స్ఫూర్తి మనం తీసుకొని మనం ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ బోలో స్వతంత్ర భారత్ మాతకి జై అంటూ నినదించి ఈ రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని, అంబేద్కర్ రాష్ట్రాలను కొనసాగిస్తామని ప్రమాణం చేస్తున్నాం. జై భీమ్, బోలో స్వతంత్ర భారత్ మాతకి జై.